స్తోత్రం. ఈ వివాహము చాలా త్వరగా ముగించాలని మేము కూడా నిర్ణయించుకున్నాం. ఇలా సర్టిఫికెట్ అంతా రాసి ముద్రలు ఉల్టా వేసాం. మళ్ళీ రాసుకొని మళ్ళీ వచ్చిన లేట్ అయ్యేది. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. మంచిది, ఒకసారి లేచి నిలబడదాం. అమ్మాయిని మనస్ఫూర్తిగా వివాహం చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? మనస్ఫూర్తిగా ఇష్టపడతాను. ఇష్టమే, మనస్ఫూర్తిగా ఇష్టపడతాను. ఒక మైక్ వెనక్కివ్వండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది పరిశుద్ధమైన వివాహం. చాలా వివాహాల్లో మరి మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు, కానీ ఈ వివాహం అలా కాదు. ఒక పరిశుద్ధమైన వివాహంగా దీన్ని జరిగిస్తారు. ఇలా పూలు కానీ, అక్షంతలు కానీ, బంగారు నగలు కానీ, ఇంకా లోక ఆడంబరాలు ఏది కూడా వీరికి ఉండవు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక ఈ ఘనమైన కార్యాన్ని దేవుడే వీరిద్దరికీ జతపరిచినట్లుగా వివాహాన్ని జరిగిస్తున్నాం. వివాహం అనగా 4 అక్షరాలు. వి అనగా విడివిడిగా ఉన్నవారిని, వా అనగా వాక్యము ద్వారా, తాలిబొట్టు ద్వారా కాకుండా వాక్యము ద్వారా, హ అనగా హత్తుకొనుటకు, మువ్వనగా ముడివేయుట. వివాహం అనగా విడివిడిగా ఉన్నవారిని వాక్యము ద్వారా ముడివేయుటకు, హత్తుకొనుటకు ముడివేసే కార్యక్రమం ఈ వివాహం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని విషయాలు నేను చెప్తాను, నాతో పాటు నువ్వు కూడా చెప్పు. వాతావరణం బాగలేదు కాబట్టి మన పెళ్ళిళ్ళైనా మీటింగ్లైనా ఈ మేఘాలు వస్తూ ఉంటాయి. కాబట్టి త్వరగా ముగించుకుంటే మీరు త్వరగా ఇంటికి వెళ్ళగలుగుతారు. అలాగే తల్లిదండ్రులు, అబ్బాయి తరపున తల్లిదండ్రులు, అమ్మాయి తరపున తల్లిదండ్రులు స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. జఫన్యా అనే నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నటకు మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నావా? మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి సుఖదుఖముల యందు, కష్టముల యందు, బాధల యందు ఈమెతో కాపురం చేదువా? ఈమెతోనే కాపురం చేయదు. ఓకే, హల్లెలూయా. అమ్మాయికి సంధ్య అని నీవు ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించుటకు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. ఈయనతోనే జీవించదవా? జీవించదును. హల్లెలూయా. ఓకే, తల్లిదండ్రులు రావాల్సిందిగా కోరుతున్నాం. తల్లిదండ్రులు ఒకసారి మైకు దగ్గర, అమ్మాయికి సంధ్యకి కష్టములోను, బాధలోను, వ్యాధిలోను, రోగములోను జఫన్యాతోనే కాపురం చేదువా? జఫన్యాతోనే కాపురం చేయదు. వెరీ గుడ్. పాస్టర్ గారు బిడ్డలు కాబట్టి క్లియర్గా చెప్తున్నారు. హల్లెలూయా. విక్టర్ పాల్ గారు, విక్టర్ బాబు గారు, సుమ వీళ్ళిద్దరు కూడా పైకి రావాల్సింది కోరుతున్నాం. హల్లెలూయా. సంతగుడి గ్రామంలో నుంచి, దేవుని గుడిలో నుంచి సంధ్య వచ్చాను. హల్లెలూయా. అట్లాగనే ఈ గుడిలో నుంచి మన జఫన్యా గారు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మాయి కుడి చేయి పట్టుకొని, మీరు అబ్బాయి కుడి చేయి పెట్టుకొని ఒకరి చేతులు ఒకరు కలపండి.
ఓకే, థ్యాంక్ యూ. చాలా త్వరగా వివాహం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి లేట్ చేస్తే నాకు పెళ్లి చేస్తారా మీరు? ఆమేన్. హల్లెలూయా. మరి చెయ్యి ఎప్పుడు కూడా మీరు విడిచిపెట్టకూడదు. భోజనం చేసేటప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మైక్ ఇవ్వండి అయ్యగారు ఆ మైక్ ఇవ్వండి. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యగారిని ఇంతకుముందు నేను చూశాను. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన పాస్టర్ గారు లాగా కొన్ని అనుకున్నాను ఇక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. జఫన్య అను నేను, సంధ్య అను నిన్ను నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో చేసావు? సంధ్యతో. వెరీ గుడ్. గట్టిగా చెప్పలేకపోతున్నాడా? హల్లెలూయా. అమ్మాయికి సంధ్య అను నేను జఫన్య అను మిమ్ములను నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో చేసావమ్మా? జఫన్యతో. వెరీ గుడ్. ఒక అల్లు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి ఇప్పటిదా ప్రమాణాలు చేసేది బాగానే ఉంది. మనకి ఇప్పుడు పెళ్లి చేయాలి, వివాహం జరిగించాలి. దేవునికి స్తోత్రం. అమ్మాయిని నీ భార్యగా స్వీకరించుటకు గుర్తుగా ఏం తీసుకొచ్చావు? బైబిల్ గ్రంథం. ఓకే, తీసుకొచ్చావు. హల్లెలూయా. అందరూ కూడా స్తోత్రం చెప్తున్నాడు మనసులో. ఈ వివాహము వాక్యమును వీరు మార్చుకుంటున్నారు. తాళిబొట్టు కడితే మనకు భారతదేశంలో భార్యగా స్వీకరించినట్టు. కానీ వీరు ఏమి ఇస్తున్నారంటే 3 పేటల తోడ త్వరగా తెగదు. 3 పేటలు అంటే ఒకటి భర్త, రెండోది భార్య, మూడోది యేసుక్రీస్తు ప్రభు. సపరేట్ గట్టిగా హల్లెలూయా. ఆ యేసు ప్రభును వాక్యమే వీరికి 3వ వ్యక్తిగా ప్రథమ ఫలముగా ఈ కుటుంబానికి నిత్యము తోడుగా ఉంటాడు. ఇలాంటి పరిశుద్ధ వివాహం జరిగించుకునే కుటుంబాలకి నిత్యం ఒక మహిమ అనేది ఉంటుందన్నమాట. మా పెద్ద అమ్మాయి కూడా ఇలాగ వివాహం జరిగించాం. ఆ మహిమ వారి కుటుంబం మీద ఉండడం నేను చూస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడే వీరికి అధికారిగా ఉండి, దేవుడే వీరికి అన్ని రకాలుగా తోడుగా ఉండి, ఆ వాక్యమే వీరికి ఎల్లప్పుడూ కూడా అన్ని రకాలుగా వీరికి దీవించి ఆస్వాదిస్తారు. ఓకే, ఈ సమయంలో మరి ముసుగులో ఇంతవరకు సంధ్య మనకు కనబడుతుంది. మరి ఆ ముసుగును పెళ్లి కుమారుడైన జఫన్య ఇప్పుడు తీసి తేటగా ఆయన ఆ ముఖంను చూస్తాడు, తీస్తాడు. అందరు కూడా చూడండి. చప్పట్లు కొట్టండి.
ముసుగులు తీసి మొహాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే భయం వేస్తుంది, ఈయనతో ఎలా కాపురం చేయాలి, ఈయనతో ఎలా ఉండాలి, ఈమెతో ఎలా ఉండాలనుకుని దర్శకుని మొహాలు తెలుసుకుంటున్నారు. హల్లెలూయా. మంచిది. మరి వాక్యము బైబిల్ మార్చుకుందాం. మొదటిగా జఫన్య సంధ్యకు బైబిల్ని ఇస్తారు. చెప్పాలి కూడా. అట్లాగే జఫన్య మరి వివాహమునకు గుర్తుగా వాక్యమును సంధ్యకి ఇచ్చి తన భార్యగా చేసుకున్నాడు. అట్లాగే సిస్టర్ సంధ్య గారు కూడా తన వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని తన భర్త అయిన జఫన్యకు ఇచ్చి తన భర్తగా స్వీకరిస్తుంది. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఆమేన్. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఓకే, ఇద్దరు బైబిల్ పట్టుకోండి, దగ్గర పెట్టుకోండి. ఈ వాక్యాన్ని మీరు చదివి ఇందులో ఉన్న సత్యాలను గ్రహించి మహిమకరమైన భార్యాభర్తలుగా, మహిమకరమైన పిల్లలను కని, మరి దేవుడు భార్యాభర్తలు ఎందుకు ఒక పురుషుని ఒక స్త్రీగా సృష్టించి భార్యను భర్తగా ఎందుకు జతపరుస్తున్నాడు అంటే దేవుని మహిమపరిచే ఒక పిల్లలు కనాలని, దేవుని సంతోషపరిచే పిల్లలు కనాలని దేవుని యొక్క ఆశ. అలాగా ఈ దంపతులు జరిగించినట్లుగా దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని సేవకులందరూ కూడా మరి వేదిక మీదకి వచ్చినట్లయితే మరి ప్రార్థన చేద్దాం మోకాళ్ళ.